హలో ఫ్రెండ్స్, ఈరోజు మా పెద్దమ్మ జమల్లమూడి అంజమ్మ గారి మెమోరియల్ సర్వీస్ చూద్దాం. ప్రార్థన ప్రారంభించబడుతుంది. జమల్లమూడి అంజమ్మ గారి జ్ఞాపకార్థ కూడిక. వారి కుటుంబం దేవాలయంలో ఏర్పాటు చేసి ఉన్నారు కనుక సంఘమంతా కూడా గమనించి ఈ జ్ఞాపకార్థ కూడికలో అందరూ పాల్గొనవలసిందిగా ప్రభువుట మనం చేస్తున్నాము. ప్రార్థన ప్రారంభించబడుతుంది. సంఘమంతా కూడా ఈ పనులు త్వరగా ముగించుకొని ఈ జ్ఞాపకార్థ కూడికలో అందరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాము. ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిగిలిన ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను యేసయ్యా. జమల్లమూడి అంజమ్మ గారి జ్ఞాపకార్థ కూడికలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు కోట్ల కొద్ది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను యేసయ్యా. జమల్లమూడి అంజమ్మ గారి ప్రభు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెలను కుమారులను దీవించండి. మన సంతానాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను తండ్రి ఆశీర్వాదాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. శాంతి సమాధానంతో వారి కుటుంబాలను తండ్రి ప్రభు మీరే వెలిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ కూడిక అంతటిలో మీరే తోడుగా ఉండి ఆదరించి అంతవరకు అధ్యక్షత వహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధి 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 ప్రభు కృపా ప్రవాహించి
వెలకందారాని నిశ్చలమైన మనసిగా విలాసతి నీడము కలనపురమునా పిలిచిన పుడే విముని పులకేను పులమందు పులకు నీచల నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ఈ ఫోటోలో కనిపిస్తుంది మా పెదనాన్న
మా పెద్దమ్మ జమల్లముడి యేసురత్నం అంజమ్మ గారు. ఈరోజు మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ సొంత అక్క జమల్లముడి అంజమ్మ గారి మెమోరియల్ ప్రేయర్ సర్వీస్ జరుగుతుంది. మా పెద్దమ్మ గురించి చెప్పాలంటే ఒకానొక రోజు చర్చి పడగొట్టినప్పుడు తన గృహాన్ని ఆరాధనలు జరుపుకోవడానికి ఇచ్చేసింది. ఆమె గృహంలోనే ఆరాధనలు జరగబడ్డాయి. అలాగే చర్చి కట్టడానికి మా పెద్దమ్మ మా పెదనాన్న చందాల కొరకు ఊరూరు తిరిగి చర్చి కట్టుబడికి సహాయం చేశారు. మా పెద్దమ్మ పెదనాన్నతో పాటు ఎలమంద తాతయ్య వారి భార్య జేమ్సమ్మ గారు, ఎలక మార్తమ్మ గారు, ఇంకా మా సంఘాల్లో చాలామంది వృద్ధులు ఊరూరు తిరిగి చర్చి కట్టడానికి వారు చాలా సహకారులుగా ఉన్నారు. వీరిలో మా పెద్దమ్మ కూడా ఉంది. అందుకే ఈరోజు ఈమె ప్రయాస వ్యర్థము కాలేదు. వీరి కుమారులు కుమార్తెలు ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవుని కొరకు మనం పడిన ప్రయాస వ్యర్థము కాదు అనడానికి మా పెద్దమ్మ ఒక ఎగ్జాంపుల్. మా కుటుంబాన్ని కూడా చాలా ప్రేమించింది. మాకు ఇల్లు లేనప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము ఉండి మా ఇల్లు కట్టుకున్నాం. మాకు చాలా సహాయం చేసింది. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. విశ్వాస ప్రమాణములను భూమి ఆకాశము సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడుండవచ్చుననియు నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాం. కుమార్తెలు అల్లుడు మనోసంతానాన్ని కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు. అలాగే ఆరాధనలో పాల్గొన్నటువంటి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు. తొలి సమయము దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. 89వ సంకీర్తనం 48వ లేఖనాన్ని చదువుకుందాం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడు ఎవడు? ప్రార్థించుకున్నాము. కలిగిన మా తండ్రి, పరిశుద్ధ జీవము కలిగిన ఆయన, నీ ఉన్నత శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రము తండ్రి. ఏది తలచినా ఏది అడిగినా జరిగేది నీ చుట్టం ప్రభావ. ప్రియులు ఆత్మీయులు తండ్రి, కీర్తి శేషులు ఆయన జమ్మలు కూడా జీవుల ప్రభావ. నీ పిలుపునందుకు ప్రభావ 3 సంవత్సరాలు గడిచిపోలేదు ప్రభు. 4వ సంవత్సరం ప్రభు ఆయన ఇది ప్రవేశిస్తున్న సందర్భాన్ని ప్రభు ఇది నీ ప్రియ బిడ్డల తండ్రి ఏర్పాటు చేసిన యొక్క ఆదరణ కూడికి బట్టి కొందరు చెల్లిస్తున్నాను. ఆరాధనలో ప్రభావ మీరు అధ్యక్షులను నడిపిస్తున్నందుకు స్తోత్రము. అల్పుడు నేను నన్ను ప్రభు నీ శిలోచాడను మరుగుపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. అది తప్పనిసరిగా మరణం కూడా తప్పనిసరిగా ప్రతి మానవుడు కూడా పొందవలసి ఉంటుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఇదే 90వ సంకీర్తనలో 10వ వచనం ఏమంటుందంటే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు అధిక బలము 80 సంవత్సరములను ఆయనను వారి వైభవము ఆయాసమే ఉంటుంది. మరి తల్లి గారు మరి సుమారుగా 70 సంవత్సరాలు నిడివి కలిగి ఉండదని నమ్ముతున్నాం. 70 సంవత్సరాలు ఉంటాయా? 60 చిల్లర. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి సంవత్సరాలు. వాస్తవంగా ఇంకా మనం మొదటిలోకి వెళ్ళినట్టయితే మెతుషల 969 సంవత్సరాలు, మోషే కాలానికి వచ్చేదైతే 120 సంవత్సరాలు. అదే ప్రాంతంలో జ్ఞాపకం చేసినాడు 70 సంవత్సరాలు లేదా 80 వాడి వైభవం ఆయాసము దుఃఖమే. అంటే మానవుని యొక్క స్థితిగతులు ఎంత అల్పమైనవో మానవుడు దాన్ని గుర్తింపుడు
దేవుడి దృష్టిలో అల్పమైన వాడు, స్వల్పమైనటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి జ్ఞాపకం చేస్తాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో 12 లేఖన మనం చదివితే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడే మిక్కిలి బాధనందును. ఇది తప్పనిసరిగా అందరికీ ఉంది. స్త్రీ కనిన నరుడు ఒక విధంగా చూసుకోవాలంటే, శరీరధారిగా ఈ లోకంలో జన్మించినటువంటి స్త్రీ గర్భంలో జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమ పాలయ్యాడు. మనందరి కొరకు ఆయన మరణించాడు శరీరధారిగా. లేదా ఎవ్వరు కూడా లేరండి. దైవ మానవ కుమారుడు ఈ లోకంలోకి వచ్చినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమలకు గురై ఉన్నాడు. అందుకనే ఈ లోకంలో స్త్రీకరణ నరుడు ఎంత అల్పమైన వాడో ఈరోజు మనిషి గుర్తించగలిగితే దేవుడితో సహవాసం చేయగలుగుతాడండి. దేవుడితో ఖచ్చితంగా సహవాసం చేయగలుగుతాడు. ఎందుకు దేవుడితో సహవాసం లేకుండా మనం ఉన్నాం? ఎందుకు దేవుని భయం లేకుండా ఉన్నాం? ఎందుకు రక్షణ మార్గంలో మనం నడవలేకుండా ఉన్నాం? ఎందుకు బాప్తిస్మం తీసుకోలేకపోతున్నాం? మార్గం ఎందుకు తీసుకోకపోతున్నాం అంటే, దేవుని యొద్దకు రావడానికి మన యొద్ద ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలో మనం జాగ్రత్త పడకపోతే, ఈ కొద్ది సమయంలో మనం మార్పు చెందకపోతే, నీకున్నటువంటి డబ్బు ఏమీ చేయలేదు, లేదా మనకున్నటువంటి డబ్బు ఏం చేయలేవు, నీకున్న పదవి అడ్డు చేయలేదు, నీకున్నటువంటి అధికారులు ఏం చేయలేవు, నీకున్న ఏమి కూడా ఏం చేయలేవు, ఏమి కూడా ఏం చేయలేవు. మన వెంటనే వస్తాయా? అది అందరూ తెలుస్తుంది. ఈ లోకంలో ఏ ప్రకారంగా ఈ భూమి మీదకి వచ్చామో అదే ప్రకారంగా మట్టికి అప్పగించబడుతుంది. ప్రయాసపడి సంపాదించిన దాని వలన ఏమీ చేతబట్టుకొని, అదే అంటాడు ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో అవకాశం. అంజమ్మ గారికి వాక్యం అవసరం లేదు. అంజమ్మ గారికి వాక్యానికి భూమికి ఏ సంబంధం కూడా లేదు అనేటువంటిది కూడా జ్ఞాపకం చేస్తుంది. ఏ సంబంధం లేదు. నేను చాలా సందర్భాలు గుర్తు చేస్తున్నటువంటి దురాత్మ సమూహము ఈరోజు మనల్ని మోసం చేస్తూ ఉన్నాయి. మోసానికి మనం బలి కాకుండా ఉండాలంటే నీలో దేవుని వాక్యం ఉంటే తప్ప నువ్వు దాన్ని గమనించలేవు. కాబట్టి ఈ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే మనము దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని రాక ఎదుర్కోవడం కోసం మనం సంసిద్ధంగా ఉన్నామా అనేటువంటి ప్రశ్న. ఇలాంటి జ్ఞాపకాల గుడిని కొన్ని వందల వేలు మనం విన్నాం, కానీ వింటున్నాము, విడిచిపెడుతున్నాం. కానీ మనం కూడా ఏదో కూడా చనిపోతాం కదా. ఆ చనిపోయిన దాని వలన ముందుగా మన జీవితాలు ఎలా సరి చేసుకోవాలనేటువంటిది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కొరింథీ 2వ పత్రికలో రాజ్యంలో పాల్గొంటాడు. ఈ భూమి మీద మన గుడారం ఏమైపోతుందంట? శిథిలమైపోతుంది. గుడారం అంటే మన యొక్క శరీరము, దేహము. ఇది శిథిలమైపోతుంది. అది చేతి పని కాని పట్టణం ఒకటి ఉంది, అది పరలోకము. దానిలో ప్రవేశించాలి అంటే ఆ రక్షణ వస్త్రం అనేటువంటిది ఈ రోజు ధరించగలిగి ఉన్నప్పుడు, ఆ రక్షణ వస్త్రం ధరించుకున్న తదుపరి నువ్వు మరణించినా కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాము. అది 9వ వాక్యం అంటాడు, కావున దేహమందులను దేహము విడిచినను ఆయన క్రీస్తుమై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నారని పౌలు కొరింథీ సంఘంలో మాట్లాడుతున్నాడు. దేహమందు మనం ఉన్నాం. దేహం విడిచిన తర్వాత కూడా మనమేమో దేవుని మహిమపరచబడాలంటే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ రాజ్యం కలిగిన ఆయన, ఈ ఉన్నత శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. మా ప్రియులు ఆత్మీయులు ప్రభు, కీర్తి శేషులు జవలగొడి అనే ప్రభు, గత 3 సంవత్సరాల క్రితం తండ్రి నీ పిలుపునందుకు మేము శాశ్వతంగా చేర్చబడినదని, మీరు ఆ పాటతో వచ్చిన ప్రభావం నేను ఎదుర్కోవడానికి కావాల్సిన ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉన్నదని ప్రభావం మేము నమ్ముతున్నాం ప్రభు. ఆ విధంగా ఎంతైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎదుర్కోగలుగుతారు తండ్రి. ప్రపంచం వారి విడిచిపోయిన ప్రభు, వారి కుటుంబాలు నాయన, వారి బిడ్డల కుటుంబాలు, రక్త సంబంధించిన ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆదరణ ఆశీర్వాద ప్రభావం కలిగించాడు. ఆరాధన పాల్గొన్న బిడ్డలందరూ దీవించాడు. విత్తబడిన వాక్య ప్రభావ బిడ్డల హృదయాల్లో నాటుకుని ప్రభావ నిరంతరంగా ఫలించడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. నా నంజం గారి విడిచిన కుటుంబాలు, బిడ్డల కుటుంబాలు ఉన్న శోధన, చీకటి సమస్యలు యేసయ్య నామములో తొలగించాను. క్షేమము, సంతోషం, నెమ్మది వారికి ఇవ్వండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్న ప్రతి పనిలో ప్రభావం తోడుగా ఉండండి. దీవించమని వేడుకుంటున్నాను. వారి గృహ చుట్టూని ఆత్మహత్య వేయండి. నీ రక్షణ వస్త్రాలు ప్రతి ఒక్కరికి అందించండి ప్రభావ. వారు అవసరం ఏంటి, వాళ్ళ అక్కర్లేంటి బాగా తెలుసుకున్నాను. తగిన సమయంలో వారికి సహాయం చేయండి.
నీ ఆకాశ వాక్యం విప్పండి, దేవునితో నింపండి నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కుటుంబాల తండ్రి ముప్పదంతులుగా 60 నూరులుగా ఫలింపు చేసి దీవించుమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు దయచేయి, మైన అపరాధం చేసిన వారిని ఏం క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమె కూడా తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలం తండ్రి నివారించిన కుటుంబ సభ్యులకు ఆరాధన పాల్గొని పెట్టారు తోడేడు సంరక్షించు గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గారు Oh